యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కృప ఎంబడి కృప ఇస్తున్నాడు. మనము ఆయన్ని వెంబడిస్తున్నాం. ఆయన మేపే గొర్రెలము. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడల్లా నీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. రహస్య ప్రార్థన చేయాలి. రాత్రంతా చేపలు పట్టారు, ఏమీ దొరకలేదు. నువ్వు మనుషులు పట్టే జారులుగా చేస్తాను. కుడి పక్కన వల వేయమంటే కుడి పక్కన వల వేశారు. విస్తారమైన చేపలు పట్టారు. నేను పాపాత్ముడిని, ప్రభువా నన్ను విడిచిపో అనే దాకా తెచ్చేసుకున్నాడు. ఎవరు? అన్ని శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు అనుభవించిన పేతురు. పేతురు చాలా డిఫరెంట్ వ్యక్తి. విశ్వాసంలోని బలవంతుడు. సముద్రం మీద నడిచిన అనుభవాలు పేతురుకున్నాయి. చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనము. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మీ హృదయాలు దేవుని తేజస్సుతో నింపబడ్డాయా? దేవుని వాక్యంతో నింపబడ్డాయా? దేవుని వాక్యము మీ హృదయంలో ఉందా? దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారా? వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే, దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే, మీరు రహస్య ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసి జయ జీవితము కలిగి కృపను పొందుకున్న, విజయము పొందుకున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి చూడండి, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. అడగాలి. అడగకుండా ఏమీ దొరకదు. గుడ్డును అడిగితే పామునిచ్చునా అని దేవుడు చెప్తున్నాడు. అడగాలి. రహస్య ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని పరలోకముందున్న తండ్రికి ప్రార్థన చేయాలి. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు మనకి తెలియపరుస్తాడు. నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. నీ సరిహద్దులు నువ్వు అడగకుండా ముందర ఆయనకి తెలుసు. అడగటం అంటే నువ్వు విధేయుడు ఉన్నావా? విధేయత ఉందా నీకు? లేదా సాత్విక ఉందా? దీనత్వం ఉందా? దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాముని పరీక్షించాడు. ఇదే ప్రాసెస్ అందరిలోని జరుగుతుంది. పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో దేవుడు నిన్ను తన రూపానికి తెచ్చుకుంటాడు. స్వరం వినిపిస్తాడు. చూడండి, దహన బలి, నైవేద్యము సమర్పించుట, ధూపవేదిక, దాని మీద, ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యములు, ధూపము వేయటము, ఇవన్నీ కూడా పాత నిబంధనకు సాదృశ్యం. ఏంటంటే ప్రక్షాళన, పాప పరిహారార్థ బలి, నిండి మనస్సు, మారు మనస్సు, రహస్య ప్రార్థన. యెహోవా తేజస్సు మందిరమును నింపును అంటే నీ హృదయము వాక్యముతో నిండాలి. అలా నిండినప్పుడు నీకు మంచితనము అనేది వస్తుంది. అలా మంచితనంలో, దీనత్వములోంచి మనస్సు నిండి, మనస్సులోంచి అది ప్రవహిస్తుంది. అది ప్రవేశించినప్పుడు చూడండి, లోక సువార్త 11వ అధ్యాయము, ఇది 5వ వచనం చదువుతున్నాను. స్నేహితుడికి 3 రొట్టెలు బదులిమ్మని అడిగాడు. అలా అడిగినప్పుడు, నా పిల్లలు పడుకున్నారు, నేను ఇవ్వలేను, నన్ను తొందర చెయ్యొద్దు అని
ఏదో ఒక రకంగా చెప్తున్నాడు. మాట మాటకి సిగ్గుమాలి అడుగుతాం వల్ల తనకి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, తట్టువానికి తీయబడును, వెదుకువానికి దొరుకును అని చెప్పిన దేవుడు స్నేహితుడితో ఇది మొదలయ్యింది. మీ ఇంటి పక్కన కావచ్చు, రైల్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, హెల్ప్ చేసే గుణం ఉంటే అది ఇగో ఇలాగే మొదలవుతుంది. హెల్ప్. మీకు మీ భారాలు దేవుని మీద వేసినప్పుడు మీకు తగినంత మీ ప్యాకెట్ మనీ ఎంత, మీ యొక్క సరిహద్దులు ఎంత, మీ యొక్క ఆలోచనలు ఎంత, ఇవన్నీ కూడా దేవుడు ఒక 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 ప్రాసెస్ చేసి మీ నీతి ఎంత అనేది దేవుడు సరిహద్దులు ఏర్పాటు చేస్తాడు. అలా ఏర్పాటు చేసినప్పుడు నా పిల్లలు నాతో ఉన్నారు, తొందర చెయ్యొద్దు, స్నేహితుడు ఇయ్యకపోయినా తాను తగ్గించుకుని అడగటం వల్ల మాట మాటకి విసిగిపోయి విరక్తి చెందిన ఇప్పుడు అడుగుతున్నప్పుడు, సిగ్గుమాలి మాట మాటకి అడుగుతున్నప్పుడు అతనికి కావాల్సింది ఇవ్వడా? అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, ఎదుకు వానికి దొరుకును దేవుడు చెప్పినప్పుడు చూడండి, గుడ్డుని అడిగితే పామునిచ్చునా, చేపను అడిగితే తేలునిచ్చునా? రహస్య ప్రార్థన ఏం చేస్తున్నాం? తలుపు వేసుకుని గెడబెట్టుకుని రహస్యముందున్న నీ తండ్రిని అడుగుతున్నావు. అడిగింది నీకు ఇస్తాడు. తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. సహవాసము, దేవునితో సహవాసము మనల్ని ఎంతో అభివృద్ధిలోకి నడిపిస్తుంది. గొర్రెపిల్ల యొక్క స్వభావము అది నీ సరిహద్దులు ఎంత దూరం ఉన్నాయి? సాత్వికమైన మనస్సు నీకుందా? వినయ మనస్సు నీకుందా? విధేయత స్వభావము నీకుందా? దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు చూడండి, అన్నం అంతా పట్టుకోగలదు, ఒక మెతి కట్టుకుంటే తెలిసిపోతుంది. దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటే వాగుతావా? బంగారాన్ని పుటంలో వేసినప్పుడు అది సువర్ణంగా మారుతుంది. అలాగే చూడండి, సోమురులైనను అపవిత్రులైనను మోసం చేసేవాళ్ళైనను ఉండొద్దు. నా జీవితంలో ఎంతో మందిని చూశానండి. ఎంత నమ్మినట్టు యాక్టింగ్ చేస్తారు, ఎంత నమ్మినట్టు మోసం చేస్తారు, ఎంత నమ్మినట్టుగా మాట మాడతెట్టిస్తారంతే. ఎలా మాడతెడతారంటే మాటల్లోనే ఒక తాజ్ మహల్ సృష్టించేస్తారు. మాటల్లోనే పెదాల మీదే పప్పలు కాల్చేస్తారు. అరే ఇది అబద్ధమని, ఇలా ఉండకూడదని, గొర్రెపిల్ల స్వభావం ఉండాలని, పాపం మీద జయం ఉండాలని, ఎంత మనసు నొచ్చుకున్నా, మనస్సాక్షి ఎంత గింజుకున్నా మనసు 2 రోజుల్లోనే తెలిసిపోతాడండి. దేవుడు పరీక్షించినప్పుడు ఒక మనిషిని గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు, నువ్వు ఆ రోజంతా కూడా 1 నిమిషంలో కనిపెట్టేస్తాడు నేను దేవుడు. నీ మాట తీరు, నీ కంటు తీరు అంతా కూడా 1 నిమిషంలో నువ్వు దొరికిపోతావు దేవుడికి. ఇవాళకి ఏ దినము ఆ దినమే చాలు. ఏ రోజు
ఆ రోజే చాలు, తర్వాత మళ్ళీ తెలిసిపోతుంది. అంటే ఇది దేవుడు నమ్మిన వారికి గ్రహింపు ఉంటుంది. గ్రహింపు లేకపోతే నువ్వు దెబ్బలు పడతాయి, నీకు కొడతాడు. మనం చంటి పిల్లలను కొట్టి గద్దిస్తాం, ఎలా గద్దిస్తామో అలాగే దేవుని మాట ఇచ్చి చూస్తాడు. ఈ మాట హృదయంలో మండుతుందా? ఆత్మ నడిపింపు, ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావా? గొర్రెపిల్ల స్వభావం ఉందా? సాత్వికమైన మనసు నీకుందా? దీనత్వం నీకుందా? ఆత్మల సంపాదన యొక్క ఆ యొక్క భావాలు నీకున్నాయా? గుడ్రాలిగా నువ్వు ఉన్నావా? ఆ భావాలు నీలో ఉన్నాయా లేవా అని దేవుడు పరీక్షిస్తాడు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక పిఎం కావచ్చు, వీళ్ళందరూ దేవుడు లెక్క చేయడండి. వాళ్ళ ఒక వరుస క్రమంలో గౌరవము, ఒక సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళ యొక్క ఆ యొక్క దీంట్లో ఉంటారు. కానీ దేవుడికి కావాల్సింది హృదయం చూస్తాడు. దేవుడికి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నా రక్తం ఇచ్చి కొన్నానే, అడిగి నేనివ్వనా? మరెందుకు ఆలస్యము? కొంతమంది సరేలండి, కొంతమందిని బట్టి మనము విరక్తి జీవితానికి వెళ్ళిపోతే ఎలాగా? కొంతమంది ఇంకా కొంతమంది ఎక్కువ అవుతా ఉంటారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఆ బాధ, ఆ వేదన, ఆ ప్రసవ వేదన, ఆ భావాలు, ఆ రహస్య ప్రార్థనలో ఉన్న శక్తి అది ఆగదు, బయటకు వచ్చేస్తుంది. బయటకు ఎలా వస్తుందంటే, చీకట్లో ఉన్నది, రహస్యంగా ఉన్నది ఏది దాగదంట. అది పరిశుద్ధత అయినా పాపమైనా సరే బయటకు వచ్చేస్తుంది. ఎంత కప్పుకుందామన్నా కప్పుకోలేరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో బలపరిచే, స్థిరపరిచే, సిద్ధపరిచే నీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.